హాయ్ అండి, thumbnail చూసే ఉంటారు కదా. ఏం లేదు, మనం మట్టి గాజులు ఉంటాయి కదా, మట్టి గాజులతో సిల్వర్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుందాం. అది చదివి చూపిస్తున్నా. ఇప్పుడు నేను ఒక ప్యాడ్కి ఒక 20-30 రౌండ్స్ అనుకుంటా అండి దారం చుడుతున్నా, రెడ్ కలరు. అట్లనే మల్టీ కలర్స్ బ్యాంగిల్స్ చేస్తాను అన్నమాట ఈ మట్టి గాజులతో. ఇంకొకటి అండి, ఇప్పుడు మనము సైజును బట్టి చేసుకోవాలి. ఇప్పుడు నాది 2/6 అండి. అయితే ఇప్పుడు మనం థ్రెడ్ చుట్టుకుంటున్నాం కాబట్టి టైట్ అవుతుంది. సో దీనికన్నా కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. 2.8 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు దారం చుట్టుకుంటే మనకు కరెక్ట్ సరిపోతాయి అనమాట వేసుకుంటే గాజులు. ఇప్పుడు మన సైజు వాటికే చుట్టుకున్నాం అనుకోండి, టైట్ అవుతాయి గాజులు. సరేనా అండి? అట్లా ఇప్పుడు మనము దారం చుట్టుకున్న తర్వాత 2 బ్యాంగిల్స్ ఆల్రెడీ అతికిచ్చింది చూపించినాయి కదా, మాట్లాడుకుంటా నేను చెప్పలేదు కానీ. ఇంకా ఫెవికాల్తో అతికిచ్చుకేసుకున్నాం. అది మొత్తం గట్టిగా ఎండిన తర్వాత ఇప్పుడు మనం చుట్టుకున్న దారాన్ని చూపించిన కదా, మీకు చూసిన అనుకుంటా ఫస్ట్ నుంచి, నేనే మాటల్లో పడి మర్చిపోయినా. ఇప్పుడు మీరు చూసుకుంటూ మాట్లాడుతున్నాండి. ఇప్పుడు దారం చుట్టుకున్నాం కదా, మరి ఇంకొకళ్ళ నేను ఇక్కడ అది కూడా చూపించలేదు. అదేంటి దారం చుట్టుకోవడం, ఆల్రెడీ ఫస్ట్ చూపించిన కదా అని. దాన్ని మొత్తం గాజు మొత్తం చుట్టేసుకోవాలండి. అంటే ప్రతి ఒక్క ఇప్పుడు మట్టి గాజులతో చేసుకున్నట్టు మనం బ్యాంగిల్స్ కొనుక్కుంటాం కదా, వాటితో కూడా చేసుకోవచ్చు మంచిగా. కాకపోతే నా దగ్గర ఇప్పుడు మట్టి గాజులు ఉన్నాయి. మట్టి గాజులతోనే చూపిస్తున్నా. ఇప్పుడు బ్యాంగిల్స్ ఫినిష్ అయినాయి. ఇప్పుడు నా దగ్గర బాల్ చైన్ ఉందండి చిన్నది. దాన్ని ఒక 6 వరుసలు చుట్టుకున్నాను అనమాట. అట్లా ఫెవికాల్ రాసుకొని 6 వరుసలు చుట్టుకొని అతకబెట్టుకున్నా. అట్లా 5 సైడ్స్ చుట్టుకున్నాను అనమాట. అంతేనండి, చాలా సింపుల్. దయచేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, దయచేసి సపోర్ట్ చేయండి అండి. ప్లీజ్ అంటే ప్లీజ్ అడుగుతున్నా. ప్లీజ్ అండి, దయచేసి కొంచెం నాకు హెల్ప్ చేయండి. సరేనండి? ఇప్పుడు 2 అయినాయి కదా. ఇప్పుడు ఇంకా 2 కూడా చేసిన, అవి చూపించలేదు కానీ మళ్ళీ లాస్ట్ చూపించినాయి. ఇప్పుడు ఫెవికాల్ పెట్టిన చోట్లల్లో మనం చుట్టేసుకోవాలండి. ఈజీనండి, చాలా ఈజీ. చేసుకునే వాళ్ళ కోసమే చెప్తున్నా అండి. మామూలు షాప్లో కొనుక్కున్న బ్యాంగిల్స్తోనే కాదు, మట్టి గాజులో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మన సైజు కన్నా కొంచెం పెద్ద సైజు తీసుకోండి. ఓకేనండి? ఇప్పుడు నేను రెడ్ కలర్ బ్యాంగిల్ మొత్తం ఫినిష్ చేసేసిన. 5 వేసేసిన కదా అది చుట్టూ. ఇప్పుడు మొత్తం అగండి, ఇంకొకటి కూడా ఉండే ఎల్లో. మొత్తం 5 బ్యాంగిల్స్ చేసుకున్నాం మల్టీ కలర్ అనమాట. అట్లా మల్టీ కలర్స్ కూడా వేసుకోవచ్చు గాజుకి, చేయికి. సరేనండి? నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్